సార్ నమస్తే. నమస్తే రామలం గారు. ఎట్లున్నారు? మంచిగున్నాం. మీ స్టైల్లో చెప్పాలంటే మంచిగున్నాం. మంచిగానే ఉండాలని కోరుకుంటా సార్ నేను కూడా. సో పట్టాభి గారు, దిస్ నేమ్, ఈ పేరు ఎట్లా అయిపోయిందంటే 2021 వరకు ఈ పేరు కొంతమందికి మాత్రమే తెలుసు. బట్ 21 మే 23 తర్వాత అనుకుంటా, రైట్? అప్పటి నుంచి 2019 సారీ 2019 మే 23. దాని తర్వాత మాత్రం అసలు విపరీతంగా పట్టాభి అన్న పేరు వినిపించగానే అందరూ ఇట్లా అతుకుపోతారు టీవీలకి. అలాంటి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి మీరు బేసిక్గా. సో మరి అంతకు ముందు పట్టాభి గారు ఏం చేసేటోళ్ళు, అసలు ఇక్కడ ఉండేటోళ్ళు ఏంది అసలు? అంటే 2012 నుంచి ఫుల్ టైం పార్టీలో ఉన్నాను. దానికి ముందు నేను ఐ వాజ్ ఇన్ బిజినెస్. అంటే నేను ఒక హోటలియర్ని. ఓకే. మీ హైదరాబాద్లోనే శివం రోడ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఓకే. 3 సంవత్సరాలు. దోస్ వర్ లైక్ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్. హైదరాబాద్లో నేను గడిపినటువంటి ఆ 3.5 సంవత్సరాలు. సో హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ చేసి తాజ్ కృష్ణ అని ఉండేది కదా బంజారా హిల్స్, ఇప్పుడు కృష్ణ ఓబ్రాయ్, అంతకుముందు ఇట్ వాజ్ విత్ ఓబ్రాయ్స్, దానిలో వర్క్ చేశాను. తర్వాత చాయిస్ హోటల్స్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయ్యి విజయవాడ ఇక్కడ ఈ పక్కనే డివి మేనర్ హోటల్ డివి మేనర్ లాంచింగ్ టీంలో ఉన్నాను. ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కింద చేశాను. తర్వాత నా ఓన్ రెస్టారెంట్ స్టార్ట్ చేశా 2001లో. ఒక 12-13 years ఐ వాజ్ ఇన్ రెస్టారెంట్ బిజినెస్. సో అప్పుడే హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేశాను. 2011లో ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేశాము, లాంగెస్ట్ దోశ తయారు చేసి. సో అట్లా ఫుల్ టైం హాస్పిటాలిటీ సెక్టర్లో ఉన్నాను. బట్ ప్యారలల్లీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఎలక్షన్కి నేను పనిచేశాను. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి మా ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవుతూ ఉన్నాము. అంటే పదవులు తీసుకోకపోయినా, పార్టీలో పదవులు తీసుకోకపోయినా పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటటువంటి ఫ్యామిలీ మాది. మా మదర్ చాలా యాక్టివ్. ఓకే. ఈ పార్టీ జర్నీ గురించి మాట్లాడు సార్. బిఫోర్ దట్ మీరు చెప్పిన ఈ విషయాల గురించి ఐ హ్యావ్ టు టాక్ మోర్. సో బేసిక్గా మీరు ఒక హోటల్ మేనేజ్మెంట్ చేసిన వ్యక్తి అంటే బేసిక్గా ఎట్లుంటుందంటే సార్, ఎంతో తిండి ప్రియులు అండ్ వండడం అనేది చాలా స్ట్రెస్ రిలీఫ్ జాబ్. నిజంగా చెప్పాలంటే ఒకరికి టేస్టీగా వండి పెడితే వాళ్ళు బాగుంది అనగానే అసలు కడుపు నిండిపోతుంది మనకి. అలాంటి ఒక మంచి జాబ్ అది. ఆ స్ట్రెస్ రిలీఫ్ జాబ్ వదిలేసి ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్ ఎందుకు ఎంచుకున్నారు అనేది ఒక డౌట్. అంటే ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది. మీరు చూసినట్లయితే హోటల్ సెక్టర్ అయినా, పొలిటికల్ స్పెక్ట్రమ్ మన ఈ ఫీల్డ్లో అయినా ప్రజలతో సంబంధం ఉండేటటువంటి సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్లో అక్కడ నేరుగా మనకు ప్రజలతోనే సంబంధాలు, రాజకీయంగా కూడా మీరు ప్రజలతోనే ఉండాలి. సో ఆ కనెక్ట్ ఉంది. సో నేను ఎప్పుడు చాలా మందితో అంటా, హోటల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళు ఇంకా సునాయాసంగా ముందుకి వెళ్ళగలరని. ఎందుకంటే అట్లంటే అందరు ఇంకా హోటల్ మేనేజ్మెంట్ చేసి పాలిటిక్స్లోకి వచ్చేస్తారు. అంటే దేనికి చెప్తున్నా అంటే, మాకు కోర్స్ చదివేటప్పుడు కానీ మేము తర్వాత జాబ్లో ఉన్న బిజినెస్లోకి వచ్చిన ప్రధానంగా మాకు నేర్పించేది ఏంటంటే, ముందు మంచి కమ్యూనికేషన్ ఉండాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది మనకు వినే ఓపిక ఉండాలి, అవతల వాళ్ళని సాటిస్ఫై చేసేటటువంటి తత్వం ఉండాలి. ఇప్పుడు రాజకీయాల్లో అయినా మీరు మంచిగా మాట్లాడగలిగి ఉండాలి. ఇవే లక్షణాలు అవసరం. పొలిటీషియన్ కూడా ప్రధానంగా కావాల్సింది ఏంటి? మంచి కమ్యూనికేషను, అవతల వాళ్ళు చెప్పేది విని అర్థం చేసుకునేటటువంటి తత్వం. మూడోది, మీ దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రకంగా సంతృప్తి పరిచి పంపాలి అన్న ఒక ఆలోచన. సో హోటల్ ఇండస్ట్రీలో అవసరమైనవి అవే లక్షణాలు, ఇక్కడ రాజకీయంగా కూడా అవసరమైనవి కూడా అవే లక్షణాలు బేసిక్గా. సో నాకు అది కలిసి వచ్చిందని నేను అనుకుంటా. సో నా ట్రైనింగ్ కానీ, నేను హోటల్ సెక్టర్లో పనిచేసిన దాదాపు ఒక 14-15 సంవత్సరాలు కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయని నేను భావిస్తాను. సో దట్స్ అన్ అడ్వాంటేజ్ నాకు. అంటే ఇప్పుడు బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్లో కూడా పీపుల్ లర్న్ డిఫరెంట్ థింగ్స్. దాంట్లో కూడా లైక్ నేను అన్నట్టు ఉత్తి వంట చేయడమే కాకుండా మీరు అన్నట్టు ఫ్రంట్ ఆఫీస్ కావచ్చు, సూపర్వైజింగ్ కావచ్చు, మిగతా అన్ని విషయాలు, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఫ్రెంచ్. ఎస్, మేము 14-15 సబ్జెక్ట్స్, అకౌంట్స్, మేనేజ్మెంట్, ఫ్రెంచ్, ఫినాన్స్. చాలా మందికి అది ఒక రాంగ్ కన్సెప్షన్. అంటే వంట హోటల్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ. నేను 93-95 ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అప్పుడున్నవి రెండే, ఏదైనా ఇంజనీరింగ్ చదవాలి లేదంటే మెడిసిన్. ఇవి రెండు తప్పితే ఇంక వేరే ఏం లేదు. అందుకోసమే జనాలు మిగతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. నేను
ఎంపీసీ తీసుకుని ముందే డిసైడెడ్ నేను ఎంసెట్ రాయట్లా, నేను ఇంజనీరింగ్ చదవట్లా. ఓకే. నన్ను మా కాలేజ్లో ఒక వింత జంతువుని చూసినట్టు చూసేవాళ్ళు. వీడు ఏమైపోతాడు రా జీవితంలో, వీడు ఇంజనీరింగ్ చదవడంట, ఓకే. ఏదో హోటల్ మేనేజ్మెంట్ చదువుతాడంట, వంట పని చేసుకుంటాడంట. కానీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, మా పేరెంట్స్ ఎప్పుడూ కూడా చిన్నప్పటి నుంచి మాకు ఏది నచ్చితే అది చేసేటటువంటి ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే. సో వాళ్ళు కూడా పాపం చాలా క్వశ్చన్స్ ఫేస్ అయ్యారు. ఏంటంటే మీ వాడిని మీరు వంట చేయిస్తారా, ఏమైపోతాడు, ఇంజనీరింగ్లో జాయిన్ చేయించు కదా అంటే, పాపం వాళ్ళు అవన్నీ కూడా ఫేస్ చేసి, లేదు వాడికి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చదివిస్తాం, ఓకే. వాడికి హాస్పిటాలిటీ సెక్టర్ ఇష్టం. నేను ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాశాను, మంచి ర్యాంక్ సంపాదించుకున్నాను, ఐహెచ్ఎం హైదరాబాద్లో సీట్ వచ్చింది. సో దట్ ఈస్ వేర్ మై జర్నీ స్టార్టెడ్. అండ్ టుడే ఇప్పుడు చాలామంది అంటారు, అప్పుడు మాటలు అన్నవాళ్ళే ఇప్పుడు దే ఆర్ ది వన్స్ హు ఆర్ లైక్ అప్రిషియేటింగ్ మీ. నేను వెళ్ళిన హోటల్ ఇండస్ట్రీలో ఐ వాజ్ నంబర్ 1. ఓకే. మై రెస్టారెంట్ వాజ్ ది లీడింగ్ రెస్టారెంట్ ఇన్ విజయవాడ. నేను అసోసియేషన్ యాక్టివిటీస్ తీసుకున్నా, రకరకాలుగా నేను చాలా అచీవ్ చేసిన, దానిలో ఎంతైతే నేను పేరు సంపాదించుకున్నాను, ఇవాళ రాజకీయంగా కూడా 2012లో కూడా అటువంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేశారు, వస్తున్నా మీకోసం, అక్టోబర్ 2, 2012. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై సిచ్యువేషన్. మేము అంతకు ముందు వరకు ఏంటి, ఎలక్షన్ టైంలో ఒక 3 నెలలు పనిచేసేవాళ్ళం. నేను ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్లు పంచడం దగ్గర నుంచి, వాల్ పోస్టర్లు అంటించడం దగ్గర నుంచి, పోలింగ్ ఏజెంట్గా కూర్చోవడం దగ్గర నుంచి, ఒక కౌంటింగ్ ఏజెంట్గా అన్ని స్థాయిల్లో పనిచేశాను. ఆ 2-3 నెలలు ఫుల్ జాన్ పెట్టి చేసేవాళ్ళం మేము. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి వ్యాపారం వాళ్ళు, ఎవరి పనుల వాళ్ళు. బట్ 2012లో పరిస్థితి ఏంటంటే డూ ఆర్ డై. ఈసారి ఎలక్షన్ కనుక మనం గెలవకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా అయ్యేటటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో అప్పుడు బాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, ఇంకా ముందు నుంచి పార్టీ కోసం పనిచేయాలి, ఎలక్షన్లు అప్పుడే కాదు, పాదయాత్ర మనం సక్సెస్ చేసుకోవాలి. అదేవిధంగా లోకేష్ గారు కూడా అప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యారు పార్టీలోకి. సో ఆయన యూత్ ఎక్కువ మంది రావాలని ఆయన పిలుపు ఇవ్వటం, అట్లా మేము ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ మేము పాదయాత్రలో ఇన్వాల్వ్ అయ్యాం. పాదయాత్ర వ్యాపారాన్ని పక్కన పెట్టి, అంటే అప్పుడు నేరుగా అంటే మా పేరెంట్స్ సపోర్ట్తో వాళ్ళు చూసేవాళ్ళు, నేను పార్టీలో ఫుల్ టైం వచ్చాను. అదే సమయంలో నాకు మంచి మిత్రులైనటువంటి కేసినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఆయన అపాయింట్ అయ్యారు. సో అట్లా ఆ ఫ్రెండ్షిప్లో పార్టీ ఫుల్ టైం రావటం, నా స్నేహితుడికి పార్లమెంట్ ఇన్ఛార్జ్గా బాధ్యతలు రావటం, అట్లా మేము ఇన్వాల్వ్ అయ్యి ఈ కృష్ణా జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి పాదయాత్ర అంతా కూడా సక్సెస్ చేసాం. కేసినేని నాని గారు మీకు ఎట్లా ఫ్రెండ్స్? ఎట్లా కామన్ ఫ్రెండ్స్ ద్వారా మేము ఫ్రెండ్స్. ఓకే. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మంచి భోజన ప్రియులు, నేను హోటల్ ఇండస్ట్రీలో ఉన్నా, వి యూస్ టు ఎంజాయ్ ఫుడ్. మీరు వండి పెట్టోలా ఎప్పుడైనా ఆయనకి? బ్రహ్మాండంగా ఆయన, హీఈస్ ఎ గుడ్ హోస్ట్. ఓకే. ఆయనకి బాగా అందరిని పిలిచి పెట్టడం ఇష్టం, ఆయన పెట్టోడైతే నాకు అదే ఇష్టం. సో అట్లా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసాము. సో అట్లా వి బికేమ్ ఫ్రెండ్స్ అండ్ వి స్టిల్ ఆర్. కానీ రీసెంట్ గా నేను విన్నది ఏంటంటే సార్, కేసినేని నాని గారికి మీకు కొంచెం పడట్లేదు, కొంచెం డిస్టెన్స్ మొదలైంది అని. ఇవన్నీ కూడా ఏదో పనిలేని వాళ్ళు ఊరిన గాలి పోయేసి మాట్లాడతారు చూసారా, అటువంటి మాటలే. ఇక్కడ ఏం లేదండి. ఇప్పుడు 2000 ఇందాక నేను చెప్పా కదా, 13 జనవరి ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జ్గా అపాయింట్ అయ్యారు. అదే టైంలో నేను ఫుల్ టైం వచ్చాను, ఆయనతో కలిసి ట్రావెల్ చేశాము. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా నేను ఆయన ఎలక్షన్ అంతా అప్పుడు నేను చూశాను 2014లో. ఓకే. ఆ తర్వాత బిట్వీన్ 2014 and 2019 నేను డిఫరెంట్ లెవెల్స్లో పార్టీలో వర్క్ చేశాను. అర్బన్ జనరల్ సెక్రటరీగా, అనుబంధ విభాగాలకు అన్నిటికీ ఇన్ఛార్జ్గా. మీకు తెలుసు, తెలుగు యువత, మహిళ, బీసీఎస్సీ, ఇట్లా చాలా అనుబంధ విభాగాలు ఉంటాయి, వాటన్నిటికీ ఇన్ఛార్జ్గా చేశాను. కాలక్రమంలో ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో నేను టీవీలో ప్రెస్ మీట్లో మాట్లాడటం అది చూసి ఆయన హీ ఎంకరేజ్డ్ మీ టు బికమ్ ఏ స్పోక్స్ పర్సన్. ఓకే. అది యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన ఎల్విఎస్ఆర్కే ప్రసాద్ గారు అని మా మీడియా కోఆర్డినేటరు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఛాంబర్ నుండి టీవీ చూస్తుండగా ఆ టైంకి నేను మాట్లాడేది రావటం, బాబు గారు నన్ను చూడటం, బాగా మాట్లాడుతున్నాడు కదా పట్టాభి, ఎంకరేజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన పిక్ చేసి నన్ను ఈ స్పోక్స్ పర్సన్గా కొంచెం రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో తీసుకొచ్చారు. సో అట్లా అంటే నా బాధ్యతలు పెరిగి నేను విజయవాడ పార్లమెంట్ స్థాయి నుంచి ఒక జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాను. అంతేగాని నేను నాని గారు ఏదో గొడవపడి
లేదంటే మా ఇద్దరికి ఏదో విభేదాలు వచ్చి అట్లా నేను అనలే. ఐ జస్ట్ వెంట ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఓకే. పార్టీలో. సో దానివల్ల ఏమవుతుందంటే సాధారణంగానే ఇంత ముందులాగా రోజు కలిసేటటువంటి అవకాశం ఉండదు. సో ఆ రకంగా ఉంది తప్పితే నాకు నాని గారికి ఎటువంటి విభేదాలు లేవు. మంచి ఫ్రెండ్సే. యా స్టిల్ వీఆర్ ఫ్రెండ్స్. వెరీ నైస్ టు హియర్. సో సార్, యాక్చువల్గా స్పోక్స్ పర్సన్ అయ్యిండ్రు, బాగానే ఉంది. దాని గురించి అంటే మీ జాబ్ని మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు, అన్ని విషయాలు పక్కకు వదిలేస్తే మీకు ఏదైతే స్పోక్స్ పర్సన్ అనే పొజిషన్ ఇచ్చిండ్రో దానికి న్యాయం చేస్తున్నారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా యూ గాట్ అ గుడ్ వాయిస్. మీరు అన్నట్టుగా ఏదన్నా మాట్లాడాలనుకుంటే దాని గురించి బాగా నేర్చుకొని చదువుకొని తెలుసుకొని, అంటే అంటారు కదా మనిషి నిత్య విద్యార్థి అన్నట్టుగా, అదే విధంగా మీరు కొనసాగుతున్నారు, బాగానే ఉంది. బట్ ఇక్కడ మీకు వచ్చిన పేరు ఏంది అని అంటే మీరు బాగా మాట్లాడడం వల్ల వచ్చిందా, లేకపోతే ఆ మాటల్లో నోరు జాడడం వల్ల వచ్చిందా అనేది మీరు చెప్పాలా. అంటే ఒకటి రామలన్ గారు, ఎప్పుడైనా కూడా నేను ఒక ఎమోషన్తో మాట్లాడతా, ఏదో ఆర్టిఫిషియల్గా అట్లా కాకుండా ఐ కనెక్ట్ టు ఎనీ సబ్జెక్ట్ ఆర్ అన్ ఇష్యూ. సో ఒక ఎమోషన్లో మనం మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంత పరుషంగా మాట్లాడారని చెప్పి అనిపించవచ్చు అవతల వాళ్ళకి. అంతేగాని నేను ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఏదో అనుకుని ఆ టైంకి కావాలని మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడూ ఉండవు. నా ప్రెస్ మీట్స్ అన్నీ కూడా నేను ఏ ఇష్యూ తీసుకున్నా మీరు అన్నట్టు లోతుగా నేను స్టడీ చేస్తాను. స్టడీ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. నేను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ తప్పు చేసినా సూటిగా సుత్తి లేకుండా ముఖం మీద అడుగుతా. ఎందుకంటే నేను దేనికి భయపడాలి? అసలు ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా కాదండి, ఒక సిటిజన్గా కూడా నాకు ఆ రైట్ ఉంది. బికాజ్ హీఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ఆ రైట్ ఉంది. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది సార్, దాంట్లో డౌట్ లేదు. సో అది నేను కొంచెం బల్లగుద్ది గట్టిగా అడుగుతా. నేను దాంట్లో కూడా తప్పలేదు సార్, కానీ ద వర్డ్స్ యూ యూజ్ అనేది ఒక్కొక్కసారి చాలా మ్యాటర్స్. నేను ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను వాడను. నా ప్రెస్ మీట్స్ ఎప్పుడు చూసినా కూడా నేను ఏదో ఈ కొడాలి నాని మాట్లాడినట్టు లేదంటే ఇంకెవడో మాట్లాడినట్టు నేను అకారణంగా నేను ఎవరిని కూడా దూషించను, దూషణల పర్వానికి దిగను. కొడాలి నాని గారు పీజీ చేసేసారు దాంట్లో, నేను ఎల్కేజీ కూడా పాస్ అవ్వాలా ఆ సబ్జెక్ట్ లో. అంటే అట్లా అంటే కష్టం సార్. మీరు ఏమడుతున్నారు నాకు తెలుసు. మీరు నేను వాడిన ఒక పదం గురించి ఇదంతా తిప్పుతున్నారు. అడగకపోతే బాగుంటుంది, అడగాలి ఖచ్చితంగా. మీరు డైరెక్ట్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు, కానీ బోసిడీకే అన్న పదాన్ని మాత్రం. మీరు హైదరాబాదీ కదా? అవును, నేను హైదరాబాద్ లో నేను చెప్పాను. సాధారణంగా మీరు చెప్పినటువంటి పదం హైదరాబాద్ లో చాలా కామన్ గా వాడతారు. నాకు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కామన్ గా వాడేటటువంటి పదానికి నేను తెలుసుకున్న అర్థం ఏంటంటే, అరే బుద్ధిలోనోడా, బుర్ర తక్కువడా, ఆ టైపు అర్థాలు నాకు తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చి పరిచయం చేశారు, నాకే కాదు ప్రపంచానికి. అసలు అటువంటి పరిస్థితి ఏంటంటే సార్, అసలు దానికి మీనింగే తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణంగా ఇప్పుడు నేను కామన్ గా హైదరాబాద్ లో నేను చూసింది ఏంటంటే చాలా ఫ్రీగా మాట్లాడతారు. బేసిక్ గా దిమాగ్ ఉందా నీకు ఆ టైప్ లో ప్రాంతంలో కొన్ని మాటలు ఫేమస్ అవుతాయి. అలా అయింది అది. సో నేను హైదరాబాద్ చదువుకున్నాను కాబట్టి అది నేను చాలా సార్లు విన్నాను. ఆ రోజున నేను మాట్లాడే సందర్భంలో నేను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడాను అని చెప్పాలి. మత్తు పదార్థాలు, డ్రగ్స్ గురించి పెద్ద గొడవ నడుస్తుంది అప్పుడు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది డ్రగ్స్ కి ఒక పెద్ద అడ్డా. గంజాయికి ది బిగ్గెస్ట్ సెంటర్ దేశవ్యాప్తంగా. గంజాయి అంతా కూడా ఇక్కడి నుంచే, థ్యాంక్స్ టు మిస్టర్ జగన్ రెడ్డి. ఆయన డ్రగ్ మాఫియా అద్భుతంగా నడుస్తుంది. ఆ రోజు నా ప్రెస్ మీట్లో మేము డ్రగ్స్ మీద పోరాడుతూ ఉంటే డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఆ రోజు ఏం జరిగింది, మా నక్క ఆనంద్ బాబు గారు ఎవరైతే ఉన్నారో మా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఆయన ఇంటిపైకి పోలీసులు, ఆయన కూడా డ్రగ్స్ మీద ఏదో ప్రెస్ మీట్ పెట్టారని ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించారు. ఆ రోజున ఆ సందర్భంలో నేను ప్రెస్ మీట్ పెట్టా. విన్నా సార్, ఇది మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రతి మాట నేను చాలా క్లియర్ గా విన్నా. తెలంగాణ పోలీసులకి నోటీసులు పంపించి చూద్దాం, ఉత్తరప్రదేశ్ లో పంపి చూద్దాం. నేను డ్రగ్స్ గురించి గంజాయి గురించి మాట్లాడుతున్నా. మేం చెప్పటం కాదు, తెలంగాణ పోలీస్ చెప్తున్నారు, మీరు అన్నట్టు యూపీ పోలీస్ చెప్తున్నారు, గంజాయి డ్రగ్స్ అన్ని కూడా ఆంధ్రా నుంచి వస్తున్నాయని. వాళ్ళకి నోటీసులు పంపి నువ్వు ఆ నక్క ఆనంద్ బాబు గారికి నోటీస్ పంపించడం ఏంటి, బుర్రుందా నీకు అని అడిగే క్రమంలో నేను ఆ వర్డ్ ప్రయోగించాను.
ఎందుకంటే నాకు తెలిసిన అర్థం అది. కానీ ఒక్కటే ఏంటంటే సార్, ఎస్ మీకు తెలిసిన అర్థంతో మీరు అన్నారు, ఓకే డన్. అంటే మామూలుగా అసలు నిజానికి చెప్పాలంటే ఎవ్వరు అట్లా ఏది పడితే అది అనడానికి వీలు లేదు. ఇది అలాంటి సమాజంలో ఉన్నామనే అనుకుంటున్నాను నేను ఇంకా. బట్ వేరేస్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఏమైందంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఆ విధంగా ఒకరినొకరు అనుకోవడం, దూషించుకోవడమే ఎక్కువ అయిపోయింది ఈ రోజులలో. అంటే అది చూస్తూ వస్తున్నాం. ఏమవుతుందంటే ఆ రోజున నేను ఒక ఆవేదనతో, అంటే ఇన్ని జీవితాలు నాశనం అయిపోతా ఉంటే మత్తు పదార్థాలకు బానిసలు, మీకు తెలుసు కదా డ్రగ్ అడిక్ట్స్ లైఫ్ ఎలా ఉంటుంది, వితౌట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దెమ్. నువ్వు ప్రశ్నించే మా పైన పడితే ఎంత కోపం వస్తుందండి. మా ఇంట్లో మా విజయవాడలో మా ఇంటి దగ్గర ఎదురుగుండా ఒక పార్క్ ఉంటుంది, అక్కడ గంజాయి కొడుతుంటారు. మీరు విజయవాడలో ఏ గల్లీకి పోయినా కానీ గంజాయి ప్యాకెట్లు దొరుకుతాయి, ఎక్కడ పోయినా డ్రగ్స్ అమ్ముతారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా మనం చూసామా? గతంలో లేదు. ఎంత బాధ వేస్తుందండి. ఇవాళ చిన్న పిల్లలండి, స్కూల్ గోయింగ్ కిడ్స్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు డ్రగ్స్. సో మాకు ఉండదు ఆ బాధ, ఆవేశం ఆ రోజున ఉంది. 100% ఉంది. గట్టిగా అడిగాము, బికాస్ గవర్నమెంట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. సో దానికి అసలు ఇష్యూని అడ్రస్ చేయకుండా. ఓకే సార్, అంటే మీ ఆవేదనను కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ నేను అడగాలనుకుంటున్నది ఏంటి అని అంటే, తర్వాత మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దాని అర్థం తెలుసుకొని వచ్చి చెప్పినరా, ఆయన సొంతగా రాసుకొని వచ్చి చెప్పినరా, లేకపోతే ఏంది అనేది నాకు తెలియదు. బట్ ఒక అర్థం చెప్పిండ్రు, కొంచెం బాధపడ్డరు, తన తల్లిని అన్నారన్న ఒక యాంగిల్ని తీసుకొచ్చారు. అట్లీస్ట్ దాని తర్వాత అయినా మీరు ఏదో ఒక, అంటే ఇప్పుడు మీరు ఎన్నైనా అనుకోవచ్చు సార్, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మధ్యలో ఆయన గుంజినప్పుడు మీరు అనలేదు. నో మీరు అన్నారని నేను చెప్పట్లే. ఆయన ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు దాని అర్థం అది కాదు అని మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ అయినా ఇచ్చి ఉండాల్సిందని. నేను తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా. ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రపంచానికి తెలియజేశారో ఒక అర్థాన్ని, నేను ఆ అర్థంతో మాట్లాడలేదు, ఆ అర్థంతో ప్రయోగించలేదు ఆ పదాన్ని. నాకు ఆ అర్థం ఉందని కూడా తెలియదు. నేను అనుకున్న అర్థం ఇది అని మీకు ఏదైతే చెప్పారో అది చాలా స్పష్టంగా చెప్పాను. అది ఆయనకి రీచ్ అయ్యే ఉంటుంది. ఇవాళ ఆయన అసలు ఇష్యూని డైవర్ట్ చేయటం కోసం ఆయన దీన్ని పట్టుకుని నన్ను అదే అనేసాడు, ఇది అనేసాడు. అసలు నువ్వు డ్రగ్స్ గురించి ఏం చేస్తున్నావు చెప్పబోయే స్వామి అంటే, మా ఇంటి మీదకి వచ్చి మా ఇల్లు పగలగొట్టడం, మా ఆఫీస్ మీద దాడి చేసి మా ఆఫీస్ని పగలగొట్టడం, ఏం అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఆ రోజున నా కూతురు 7-8 సంవత్సరాల వయసు ఈ దాడి జరిగినప్పుడు ఒక్కటే ఉంది. ఆ రోజున మా వైఫ్ ఏదో షాపింగ్కి వెళ్ళారు. చిన్న పాప ఇంట్లో ఉంటే రౌడీ ముక్కులు లోపలికి వచ్చి తన కళ్ళ ముందే మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసేస్తూ ఉంటే వెళ్ళి బాత్రూంలో దాక్కుందండి. ఇది ప్రజాస్వామ్యం? ఇదే పద్ధత? ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాటలు మాట్లాడాడండి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపండి అన్నాడు. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడిని ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద కాల్చి చంపండి అన్నాడు. అది కరెక్టా? అంటే ఆ రోజున మేము చేయలేక, ఆ రోజున మేము రియాక్ట్ అవ్వలేక, ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదని మేము ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కౌంటర్ మాట్లాడాం. మేము వెళ్ళి ఏమి తన మీద పడి మా ఆ రోజున వ్యవస్థలు మా చేతిలో లేవా? సో ఇవాళ ఏంటంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అదే ఫ్యాక్షన్ నైజాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఊరికొక రౌడీ ముక్క, ఒక పిల్ల సైకో గ్యాంగ్ని తయారు చేయటం, ఈ రకంగా భయపెట్టడం, ఒక భయం అనే దుప్పటిని రాష్ట్రం మీద కప్పేసి పరిపాలించే ప్రయత్నం. మీ ఇంటి పైన దాడి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే అన్న విషయాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా? వీడియో సీసీ రికార్డింగ్స్ ఉన్నాయి కదా, మొత్తం ఐడెంటిఫై అయ్యారు. నా మీద దాడి చేసినందుకు బహుమానంగా దాడి చేయించిన వ్యక్తికి 2 గన్మెన్లు ఇచ్చాడు మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. సభాష్ అని అసలు భుజం తట్టి కారు ఎక్కించుకుని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళి, అంటే రౌడీ మోకల్ని, రౌడీజాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అండ్ తర్వాత కూడా మీరు అరెస్ట్ అయినప్పుడు కూడా, అంటే యాక్చువల్గా మీకు ఈ పేరు వచ్చింది, మీకు తెలుసో లేదో మరి, బయట జనాలు అనుకుంటున్నారు ఈయనకి 2 అత్తగారి ఇల్లులు ఉంటాయి, ఒకటేమో వాళ్ళ అత్తగారి ఇల్లు అయితే ఇంకొకటేమో పోలీస్ స్టేషన్ అని చెప్పి. ఎందుకంటే మాటికి ఒకసారి అట్లా పోయి వస్తుంటారు అని చెప్పేసి. నేను ముందే చెప్పాను కదా రామలమ్మ గారు, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లేదా నన్ను ఒకసారి రాజమండ్రి జైల్లో పెట్టినంత మాత్రాన భయపడిపోయి అమ్మో నాకెందుకులే అని చెప్పి సైలెంట్గా కూర్చునే వ్యక్తిని కాదు. మా కుటుంబం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం, నీతి నిజాయితీ గల కుటుంబం, ఎవడు వేలెత్తి చూపనటువంటి కుటుంబం. కాబట్టి వీ డోంట్ కేర్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, వీ విల్ క్వశ్చన్. సో వాళ్ళు ఏదో అనుకుని వీడిని తీసుకెళ్లి స్టేషన్లో. ఇప్పుడు మా పార్టీలో 2 సార్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన ఏకైక వ్యక్తిని నేనే.
సో వాళ్ళు సార్ అంత గొప్ప గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఇవాళ నిజంగా నేను ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి స్వతంత్ర పోరాటం అనుకోవాలి. ఫ్రీడమ్ కోసం పోరాటం జరుగుతుంది. అటువంటి ఉద్యమంలో ఎస్ ఐ ట్రీట్ మై సెల్ఫ్ యాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఇప్పుడు మీరు వెంకయ్య నాయుడు గారు కానీ ఇంకా సీనియర్ లీడర్ స్పీచెస్ వింటే మేము ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ పైన పోరాడం, మేము జైలుకి వెళ్ళాం ఇవన్నీ చెప్తారు. లేదంటే ఇంకా పెద్దవాళ్ళతో మాట్లాడితే స్వతంత్ర బ్రిటిష్ వాళ్ళ పైన పోరాటం అని చెప్తారు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు నా మనవడికో నా మనవరాలకో అరే నేను జగన్ రెడ్డి అనే ఒక నియంత పైన పోరాడాను, 2 సార్లు జైలుకి వెళ్ళాను నేను గర్వంగా చెప్పుకుంటా. ఇవాళ ప్రజలందరూ కూడా నన్ను ఎందుకని అభిమానిస్తా ఉన్నారంటే ధైర్యంగా పోరాడుతున్నందుకు, వెనక్కి తగ్గకుండా. జైలుకి పంపటం కాదు, నన్ను స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించారు నా మీద. అవును మీరు అన్నారు. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో నా పైన 3rd డిగ్రీ ప్రయోగించి నన్ను విపరీతంగా కొట్టారు. అయినా కూడా నా నోరు ముయించలేకపోయారు. సో నేను అన్నిటికీ తెగించండి. ఇవాళ నేను ఎప్పుడైతే మీరు అన్నట్టు 2019 మే 23 ఫలితాలు వచ్చిన తర్వాత మొదలు పెట్టింది జగన్ రెడ్డి. ఇప్పుడు అతను కనుక బాధ్యతాయుతంగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మేము ఇంత పోరాడాల్సిన అవసరం ఏముంది? అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో నువ్వు ప్రజావేదిక కూల్చేసి నీ విధ్వంసాన్ని మొదలు పెట్టావు. పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయటం, సామాన్యులను టార్గెట్ చేయటం, ఇసుక లేకుండా చేయటం, రకరకాలుగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని. అంటే బేసిక్గా ఒక్కటి సార్, అంటే ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్నా కాబట్టి మీరు చెప్పే వర్జన్ ఎట్లుంటుంది, నేను వైసీపీ లీడర్ ముందు కూర్చుంటే వాళ్ళ వర్జన్ ఇంకోలాగా ఉంటుంది. దిస్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి అండ్ ఎవ్రీవేర్. నిజంగా చెప్పాలంటే అపోనెంట్ అంటేనే అది అపోజిషన్ పార్టీ ఎప్పుడూ కూడా వాళ్ళ మైనస్లని ఏలెత్తి చూపించాలని అనుకుంటుంది. సో ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ రాష్ట్రాలలో ముఖ్యంగా ఏదైనా 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మిగతా రాష్ట్రాలు కావచ్చు, ఓవర్ క్రౌడెడ్ రాష్ట్రాలలో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవ్వవు. దిస్ ఈజ్ క్వైట్ కామన్, ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు వరకు ఎప్పుడైనా కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని ఎందుకు పనికిరాని పని అన్నట్టుగానే మీరు మాట్లాడుతూ వచ్చారు. అంటే ఏదైనా ఏ పథకం పట్టుకొచ్చినా, ఏది చేసినా, ఏ హామీ ఇచ్చినా తీర్చలేదని ఇట్లా జరుగుతూ వచ్చింది. సో ఇట్లా మాట్లాడుతూ వచ్చింది. కానీ రీసెంట్గా మీరు ఇవాళ పేపర్లో కూడా చూస్తే డెక్కన్ క్లారికల్లో వచ్చింది, రెవెన్యూ మినిస్టర్ గారు ఆర్బీఐ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మన ఇండస్ట్రియల్ ఏదైతే గ్రోత్ ఉందో అది కూడా పెరిగింది అని. ఇవన్నీ కూడా లెక్కలు చూపిస్తున్నారు. మరి మీరేమంటారు దానికి? మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు యాజ్ ఎ స్పోక్స్ పర్సన్? ఇప్పుడు పరిశ్రమల గురించి మాట్లాడుకుంటే కళ్ళెదురుగుండా మనకు అనేక వాస్తవాలు కనపడుతున్నాయి. ఇవాళ వైజాగ్ నుంచి లులు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారండి? ఇవాళ హైదరాబాద్లో లులు మాల్ పరిస్థితి ఏంటి? అది ఎక్కడ ఉండాల్సింది? వైజాగ్లో ఉండాల్సింది. ఎందుకు వెళ్ళిపోయారు? లులు చైర్మన్ నేను జీవితంలో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టను అని స్టేట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా? జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయిందని అనంతపురం నుంచి? వాళ్ళ జాకీ అన్న అలా నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అది. వాళ్ళు ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? కియా మోటార్స్ ఎంతో కష్టపడి వెనకబడినటువంటి జిల్లా అనంతపురానికి తీసుకొస్తే దాని చుట్టూ అనేక యాన్సిలరీ యూనిట్స్ ఏర్పడాల్సి ఉంటే అవన్నీ కూడా కర్ణాటక, తమిళనాడుకి తరలి వెళ్ళిపోయాయి. ఎందుకని వెళ్ళిపోయాయి? మీ ఎంపీ గోరంట్ల మాధవ్ కియా ప్లాంట్లో ఇనాగ్రేషన్ టైంలో ఆయన చేసినటువంటి రౌడీజం కోట్ల మంది చూశారు. అంటే వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ రౌడీ మామూలు పైన ఉన్నటువంటి శ్రద్ధ పరిశ్రమలు తీసుకొద్దామని కానీ ఉపాధి కల్పిద్దామని కానీ లేదు. పోనీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ఈ 5 సంవత్సరాల కాలంలో ఇదిగో ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను ఒక లిస్టు చదవమనండి. నేను 2014-19 మధ్య ఒక్క కియానే కాదు, మొబైల్ ఫోన్స్ మీరు ఆశ్చర్యపోతారు రామలమ్మ గారు, 1/3 ఆఫ్ ది టోటల్ మొబైల్ ఫోన్స్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ చిత్తూరులో ఒక సెల్కాన్ కానీ లేకపోతే ఫాక్స్కాన్ ఇటువంటివన్నీ వచ్చినాయంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆ రకంగా మేము తెచ్చినటువంటి పెట్టుబడులు కళ్ళెదురుగుండా కనపడతా ఉన్నాయి. వాళ్ళు తెచ్చింది ఏది కనపడుతోంది కళ్ళెదురుగుండా చూపించమనండి.
అంటే మాకు 5 సంవత్సరాలే ఇచ్చారు కదా అని అంటారు సార్ వాళ్ళు. మేము 5 సంవత్సరాల్లో మాకేమీ 50 సంవత్సరాలు ఇవ్వలేదు. అండ్ మచిలీపట్నం పోర్ట్ కూడా ఇప్పుడు మొదలు పెట్టినట్టున్నారు. అది మేము చేయలేకపోయినా అన్న ఫీలింగ్ మీకు డ్రాబ్యాక్ అనిపించలేదు? ఏంటో చెప్పనా రావులం గారు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు అంత అనిశ్చితి, రాజధాని లేదు, అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది, ఏం చేయాలో తెలియదు. ఒక బస్సులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభించి ఆ మాట అనడానికి లేదేమో సార్ అంత సాధించి ఒక్క నిమిషం లేదు ఇక్కడ నేను ఆపాలి నేను మిమ్మల్ని. అంటే ఎందుకు అంటే ఆ మాట అనడానికి లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో భాగమేగా ఇది కూడా, ఒక రాష్ట్రంలో భాగమేగా ఇదంతా కూడా. సో అప్పుడు ఆయనేగా సీఎం. అది బిట్వీన్ 95 and 2004. ఎస్ డెఫినెట్లీ. అంటే ఏదైనా ఉండొచ్చు. మీరు అంటున్నట్టుగా రాష్ట్రం విడిపోయింది అని అంటే ఇదేం కొత్తగా అసలు మ్యాప్లో లేనిది తీసుకొచ్చి పెట్టుకున్నది అయితే కాదు. డెఫినెట్లీ 2 రాష్ట్రాలు అని అంటున్నారు. ఒకప్పుడు అదంతా ఒకే రాష్ట్రం. అవును, కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? మాకు ఇక్కడ ఏమైనా క్యాపిటల్ ఉందా? ఏముంది? 16,000 కోట్ల రూపాయలు. ఆ విధమైన పాలన అంతకు ముందు జరగడానికి కారణం ఏంటనేది కూడా చెప్పాలి కదా సార్. మరి ఇప్పుడు విభజన జరిగిన తీరు కరెక్ట్ కాదని మేము చెప్పాం చాలా క్లియర్ గా. మేము చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము ఏ స్టాండ్ తీసుకున్నాం అనలేదు సార్. అంటే నిజంగా చెప్పాలంటే అసలు విభజనే ఒప్పుకోలేదు. లేదు, మేము విభజనకు వ్యతిరేకం కాదు. మేమేం చెప్పాం, మీరు సమన్యాయం చేయండి, రాష్ట్ర విభజన మీరు చేసేటప్పుడు 2 ప్రాంతాలకి న్యాయం చేయండి, 2 ప్రాంతాలు కూడా నాకు 2 కళ్ళ వంటివని చంద్రబాబు నాయుడు గారు అంటే దాన్ని ఎగతాళి చేశారు. ఈ 2 కళ్ళ సిద్ధాంతం అది ఇదని ఎగతాళి చేశారు. అయినా కూడా ఆయన ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు కూడా ఒకటే చెప్పారు, మీరు 2 ప్రాంతాలకి న్యాయం చేసి సైంటిఫిక్గా మీరు డివిజన్ చేయండి, ఆదరబాదరాగా చేయొద్దని. దట్ వాజ్ అవర్ డిమాండ్. దెన్ ఈ రోజుకి మేము అదే దానికే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ బాగుండాలి, ఆంధ్ర బాగుండాలి. మీరు విభజన జరిగినటువంటి తీరు పార్లమెంట్ లో తలుపులు మూసేసి ఎట్లా చేశారు మీకు తెలుసు కదండి. సో ఆ రకంగా అశాస్త్రీయంగా విభజన చేయటం వల్ల 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు, రాజధాని లేనటువంటి రాష్ట్రం, ఇవన్నీ కూడా ఆ స్టేజ్ లో బిగిన్ అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ బై 2019 ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి? దూసుకెళ్తా ఉంది గ్రోత్ రేట్లో కానీ అన్ని రకాలుగా. అంటే మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది 5 ఏళ్లే కదా అని చెప్పి, కానీ మాకిచ్చిన 5 ఏళ్లలో అసలు ఏమీ లేనటువంటి పరిస్థితుల్లోనే మేము టేక్ ఆఫ్ అయ్యి వడ్డించిన విస్తరలాగా జగన్మోహన్ రెడ్డికి అందించాం మేము. కానీ ఇప్పుడు ఆ ఇస్తాకని మొత్తం కూడా చించి నేలపాలు చేశాడు. చేతగాక ఒక మనం పేపర్లో చూస్తున్నాం, ఇవంతా ట్రాష్ అంటారా మరి మీరు? ఇప్పుడు మీరు చెప్పిన పారిశ్రామిక అభివృద్ధి వాళ్ళని గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూపించమనండి. ఊరికే కాగితాల మీద దొంగ లెక్కలు రాసి సబ్మిట్ చేయటం కాదు డిపార్ట్మెంట్స్కి. నేను స్ట్రైట్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇన్ని పరిశ్రమలు తెచ్చాం కళ్ళెదురుగా నిన్ను కనపడతా ఉన్నాయి, ఇవాళ మీకు విషయం తెలుసా, హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ గ్రాడ్యుయేట్స్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రీసెంట్ రిపోర్ట్లో. ఎందుకంత నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందని మీరు కనుక నిజంగా అన్ని పరిశ్రమలు తీసుకొస్తే ఉద్యోగాలు రావాలి కదా. పట్టభద్రుల్లో అత్యధిక శాతం నిరుద్యోగం ఆంధ్ర రాష్ట్రంలో దేనికి ఉంది? సమాధానం చెప్పమనండి. ఎందుకుందంటే వాళ్ళు ఏం పెట్టుబడులు దాలా, ఉపాధి అవకాశాలు కల్పించలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు ప్రతి జనవరిలో. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఇవాళ అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల్ని దగా చేశాడు, మోసం చేశాడు. మనం మోసపోయామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించే ఇవాళ 1-sidedగా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి డిసైడ్ అయిపోయారు. ముఖ్యంగా ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో మేము గెలిస్తే యూత్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని పని చేసుకుంటూ పోతామన్న మాట మీరు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు యూత్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా అన్న ఫీలింగ్ మీలో ఉందంటారు? అయితే మేం చేసాం, ఈ సైకో చేయలేదు. 2019 వరకు మేము బ్రహ్మాండంగా యూత్కి అన్ని రకాలుగా చేసాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం, అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలిచాం. ఉద్యోగాలు వచ్చే వరకు మేము నిరుద్యోగ భృతి కూడా ఇచ్చాం ఆ రోజున. దాన్ని కూడా రద్దు చేశాడు. అందుకనే సైకో అనేది. ఒక మంచి జరుగుతుంటే రద్దు చేసేవాడిని ఏమంటారండి? ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం మేము 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేము ఏర్పాటు చేస్తే దానిపైన అవినీతి బురద అంటించే ప్రయత్నం చేసి అవన్నీ మూసేశాడు. ఎంత దుర్మార్గం అండి. వీ హ్యాడ్ ఎ ప్లాన్, వీ హ్యాడ్ ఎ విజన్. చంద్రబాబు నాయుడు గారు గ్రాడ్యుయేషన్ అవగానే
వీళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ ఇవ్వాలి, స్కిల్ అప్గ్రేడేషన్ ఇచ్చి జాబ్ వచ్చే వరకు మనం హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి, హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే టైంలో వాళ్ళకి నెల నెల కొంత నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ప్లేస్మెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం, పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇండస్ట్రీని వీళ్ళని మేము అనుసంధానం చేసాం, ఇవన్నీ చేసాం కాబట్టి ఆ రోజున అంత హ్యాపీగా ఉన్నారు. ఇవాళ ఏం చేస్తున్నారు చెప్పమనండి, మేము చెప్పే పనులు ఒకటైనా చేస్తా ఉన్నారా? అంటే మీరు చెప్పే వర్షన్ ఇస్ వన్ సైడ్ సార్, అంటే ఒక వైపు మీ వైపు నుంచి. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే ఫర్ ది సేమ్ క్వశ్చన్, నేను యాజ్ ఎ జర్నలిస్ట్ రెండు వైపులు వింటూ క్వశ్చన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో వాళ్ళు చెప్పే వర్షన్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏదైతే అమరావతిని రాజధానిగా చూడాలనుకున్నది ఏదైతే ఉందో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే ఏదైనా కూడా ఏదైనా చెయ్యాలనుకుంటే ఫస్ట్ వాళ్ళకి ఏం లాభమో చూసుకుంటారు, దాని చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు కాబట్టే వాళ్ళ ఇదంతా చేస్తున్నారు, అక్కడ రాజధాని ఎందుకు అని చెప్పేసి. ఆ రోజున అసెంబ్లీకి కళ్ళు దాగొచ్చి మద్దతు ఇచ్చాడా జగన్ రెడ్డి? ఏం దాగొచ్చి మాట్లాడా అసెంబ్లీలో? అంటే స్పృహలో లేడా ఆ రోజున? అసెంబ్లీలో నేను అమరావతికి అనుకూలం, నేను అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తా, ఇది కరెక్ట్ డెసిషన్ అని కళ్ళు దాగొచ్చి మాట్లాడా జగన్ రెడ్డి? సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంది. ప్లేటు ఫిరాయించి జనాల్ని మోసం చేసి ఇంకొక మాట కూడా అన్నాడు, మా ఇల్లు నేను ఇల్లు కూడా కట్టుకున్నా, తాడేపల్లి ప్యాలెస్ కట్టినప్పుడు గ్రూప్ ప్రవేశం అప్పుడు ఏం చెప్పాడండి? అన్నా ఇదిగో చూసారా రాజధానిలో నేను కూడా ఇల్లు కట్టుకున్నా, ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలన్నా? అప్పటికి ప్రజల్లో కొంత డౌట్ ఉంటే మళ్ళీ దానికి కూడా ఇల్లుని చూపించి మోసం చేశాడు. నమ్మారు, ఓహో నిజమే కదా, ఇల్లు కూడా పెట్టుకున్నాడు, అసెంబ్లీలో చెప్పాడు, కొనసాగిస్తాడు. అన్ని ప్రాంతాల ప్రజలు ఆ రోజున శివరామకృష్ణ కమిటీ నివేదిక మీరు చదివితే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాంటెడ్ ద క్యాపిటల్ ఇన్ అమరావతి. కానీ అదే కమిటీ మెంబర్స్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ లో ది సాయిల్ ఇస్ నాట్ రైట్ ఫర్ రాజధాని అన్న ఒక ఇది ఇచ్చిండ్రు అని, నాట్ రైట్ అని, ఎందుకంటే అక్కడ ఎర్త్ క్విక్స్ వచ్చే అవకాశం ఉంది అని, ఇలాంటి కొన్ని రీజన్స్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నది సాయిల్ ఈజ్ నాట్ రైట్ అని కాదు, ఇవి ఫర్టైల్ ల్యాండ్స్, వ్యవసాయం జరుగుతుంది కాబట్టి ఏమన్నా ఇంకా వేరే ప్రాంతంలో ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉందేమో పరిశీలించండి అన్నారు. కానీ ఇది నిర్మాణాలకు పనికిరాదని ఎక్కడ చెప్పలా. నిర్మాణాలకు పనికిరాదని ప్రూవ్ చేయడం కోసం ఒక ఫోర్జ్డ్ రిపోర్ట్ కూడా తయారు చేసింది ఈ 420 గవర్నమెంట్. ఐఐటి మెడ్రాస్ వాళ్ళ పేరుతో ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే అడ్డంగా దొరికిపోయి ఐఐటి వాళ్ళు చెప్పారు ఇది అసలు మేము రిపోర్ట్ ఇవ్వలేదని, ఈ రిపోర్ట్ మేము ఇవ్వలేదని చెప్పారు. అంటే ఒక గవర్నమెంట్ ఐఐటి లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ రిపోర్ట్స్ కూడా ఫోర్జరీ చేస్తూ ఉందంటే ఏం చెప్పాలండి వీళ్ళని ఏమనాలి అసలు? సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అమరావతి అని ఎందుకు అంటే జియోగ్రఫికల్లీ సెంట్రల్లీ లొకేటెడ్ అండి. ఎవరికైనా కూడా రాజధాని వెళ్ళటానికి కనెక్టివిటీ చూసుకుంటారు. విజయవాడకి మంచి కనెక్టివిటీ ఉంది, అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇటు రాయలసీమ నుంచి కానీ ఎవరైనా కూడా ఒక 6 గంటల్లో ప్రయాణం చేస్తే రీచ్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ విజయవాడ ఈజ్ ది బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్, నేషనల్ హైవేస్ పాస్ అవుతూ ఉంటాయి, పక్కన నది వాటర్ అవైలబిలిటీ ఉంది. అవన్నీ చూసుకుని ఇక్కడైతే రాజధాని గ్రో అవుతుందన్న ఒక ఆలోచనతో పెట్టారు. లెట్ మీ సే దిస్ సార్, అంటే మీరు మాట్లాడే విధానానికి ఈ మాట మీకు చెప్పి కౌంటర్ మీరు ఏమిస్తారో చూస్తే బాగుంటుందని నాకు అనిపించింది. నేను నిన్న యాక్చువల్గా నందిగం సురేష్ గారిని కలిసినప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ కోసం అని చెప్పి మాట్లాడినప్పుడు ఇదే టాపిక్ నడిచింది కొంతసేపు మా మధ్యలో. నడిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే, మీరు అన్నారు కదా జియోగ్రఫికల్లీ ఇట్స్ అ రైట్ ప్లేస్ అక్కడ ఒక క్యాపిటల్ని నిర్మించుకోవడానికి అని. ద సేమ్ థింగ్ ఐ సెడ్ హిమ్. అంటే వాళ్ళ ఉద్దేశం ఇది కదా సార్, మరి మీరేమంటారు దీని గురించి అని అంటే, అట్లా అంటే ఢిల్లీని తీసుకొచ్చి పెట్టుకుంటారా, ఇక్కడ దగ్గర అవుతుంది కదా సెంట్రల్ క్యాపిటల్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోగలుగుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు అంతా అసలు? ఇప్పుడు నా రంగు తెల్లగా కావాలంటే నేను అవి ఇవి పెట్టుకొని గీక్కుంటే రంగు తెల్లగా అయిపోతాను, నీళ్ళగా అయిపోతానా అని చెప్పేసి ఈ సెడ్ దిస్ థింగ్స్ అన్నట్టు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ నేను ఇందాక చెప్పినప్పుడు అమరావతిని సమర్థించిన రోజున జగన్మోహన్ రెడ్డి నోటెమ్మట ఏం మాటలు వచ్చినా వినమనండి ఒకసారి విని అప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు ఢిల్లీని దీనికి ఎలా కంపేర్ చేస్తారండి? ఢిల్లీ ఇప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ టైం నుంచి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు రాజ్యాలుగా విడిపోయి ఉండేది, ఢిల్లీ ఒక సెంటర్గా అక్కడ ఏర్పడింది, ముఘల్ ఎంపైర్. అది చాలా చరిత్ర ఉంది దానికి. ఇప్పుడు మనం కొత్తగా ఒక రాజధాని నిర్మించుకోవాలనుకున్నప్పుడు మనం
లొకేషన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఒక ఇల్లు కట్టుకోవాలండి, ఊరు బయట కట్టుకుంటాం, కొంచెం ఊరికి దగ్గరగా కట్టుకుంటాం. మనం ఇల్లు అడవిలో నల్లమల ఫారెస్ట్లో కట్టుకోను కదా నేను ఇల్లు తీసుకెళ్ళి. సో అట్లా ఒక రాజధాని అనేది ఒక గ్రోత్ సెంటర్. ఏ రాష్ట్రానికైనా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణకి ఎలా గ్రోత్ సెంటర్ అయింది, ముంబై ఎలా గ్రోత్ సెంటర్ అయింది, అట్లా ఒక గ్రోత్ సెంటర్ అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్. సో అటువంటి ఇది మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇవన్నీ చూస్తాం. చూసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మనం ఏర్పాటు చేసాం. అప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి సపోర్ట్ చేసి, ఆ తర్వాత వీళ్ళు మూడు ముక్కలాట మొదలుపెట్టింది దేనికోసం అంటే భూదందా, వ్యాపారం కోసం. రాజధానిని విశాఖపట్నం తరలిస్తున్నాం అన్న నెపంతో అక్కడ వేల ఎకరాల కబ్జాలు చేసి అక్కడ భూదందా చేసుకోవడం కోసం ఈ డ్రామాకి తెరలేపారు. ఆ విషయం ఇప్పుడు అందరు ఉత్తరాంధ్ర ప్రజలు బ్రహ్మాండంగా అర్థం చేసుకున్నారు. విజయసాయిరెడ్డి దొరికిపోయాడు కదా, కూతురు అల్లుడి పేరుతో 1,00,000 గజాలు మొత్తం రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్లతో సహా లిస్ట్ వచ్చింది. అదేవిధంగా ఎంవివి వాళ్ళ ఎంపీ అతను చేసేటటువంటి భూదందాలు కానీ, ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఇవాళ రిషికొండకి గుండు కొట్టాల్సిన పరిస్థితి దేనికి వచ్చింది? ఇవన్నీ బేసిక్ గా నాకు ఒకటి అనిపిస్తుంది సార్, అంటే జనాలకు కూడా వినే జనాలకు కూడా అనిపిస్తుంది, అమరావతిలో వాళ్ళు జాగాలు కొనుక్కొని రియల్ ఎస్టేట్ దందాలు చేసుకోవాలని అక్కడ రాజధాని అంటారు. వైజాగ్లో వీళ్ళు బినాములను పెట్టుకొని జాగాలు కొనుక్కొని వేరే వేరే పేరు పైన బినాములను పెట్టుకొని అన్ని జాగాలు కబ్జా పెట్టుకొని వీళ్ళు ఇక్కడ అమరావతిలో ఎవరు భూదందా చేశారండి? వాళ్ళు అంటున్నారు వద్దండి. ఇప్పుడు వాళ్ళు అట్లా అంటున్నారు, మీరు ఇట్లా అంటున్నారు, ప్రజలకి కన్ఫ్యూజన్ కదా. అదే నేను ఇవాళ మీ ద్వారా మళ్ళీ ఒకసారి వైసీపీ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అధికారంలోకి రాగానే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారు ఈ ఆరోపణలకు సంబంధించి ఒక సిట్టు వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి దానికి విస్తృతమైన అధికారాలు కల్పించారు, బంపర్ ఆఫర్లు ఇచ్చారు. ఏమని? వాళ్ళ ఎలిగేషన్స్ ప్రూవ్ చేసే విధంగా ఎవరన్నా ఎవిడెన్స్ తీసుకొస్తే సన్మానాలు చేస్తున్న ఉద్యోగస్తులకి. ఈ రోజు వరకు అమరావతి విషయంగా ఇదిగో ఈ రకంగా అవినీతి జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా భూదందాకు పాల్పడ్డారని నిరూపించే విధంగా ఒక్క ఆధారాన్నైనా వీళ్ళు బయట పెట్టగలిగారా? 6 లక్షల కోట్ల రూపాయల అవినీతిని పుస్తకాలు వేశారు, 6 పైసలు కూడా ఈ రోజు వరకు రుజువు చేయలేదు. వేరాజ్ రెండో పక్కన వైజాగ్ సంబంధించి ప్రతి ఒక్క ఎవిడెన్స్ మేము పబ్లిక్ డొమైన్లో పెట్టాం, దానికి జవాబు లేదు. కాబట్టి మా దగ్గర మేము ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ నందిగం సురేష్ ఉన్నాడు ఎంపీ, ఆయన చెప్పనండి అదే ప్రాంతంలో ఉంటున్నాడు కదా, ఇదిగో చంద్రబాబు నాయుడు ఈ రకంగా భూదందా చేశారు, లేకపోతే లోకేష్ గారు ఈ రకంగా చేశారని ప్రూవ్ చేయమనండి, ఒక్క ఆధారం చూపించమనండి. గోళ్ళు గిల్లుకుంటుందో వాళ్ళ సిట్టు ఏమైపోయింది? కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకున్నారండి ప్రజలు. అందుకనే ఇవాళ ప్రజా తిరుగుబాటు మొదలైంది. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ నాయకులు అందరూ కూడా ఈసారి వ్యతిరేకత ఎక్కువ ఉంది జనాలలో జగన్ పైన, కాబట్టి కంపల్సరీ ఓడిపోవడం ఖాయమని ఇటు నుంచి వినిపిస్తుంది. కానీ జగన్ గారు మాత్రం నేను పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను కాపాడితే అన్న ఒక ధీమాతో ఉన్నారంటున్నారు. అంత ధీమా గల వ్యక్తి ఏ ఊరన్నా వెళ్ళాలంటే బ్యారికేడ్లు ఎందుకు పెడతా ఉన్నాడు, పరదాలు ఎందుకు కట్టుకుంటా ఉన్నాడు, అంత భయం దేనికి? ఇప్పుడు నిజంగా అంత ప్రజా సంక్షేమం చేసినటువంటి వ్యక్తికి భయం ఉండకూడదండి. దర్జాగా వెళ్ళాలి, పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, ఎటువంటి బ్యారికేడింగ్లు, ఆఖరికి పులివెందులు వెళ్ళినా కూడా పరదాలు కట్టుకుని వెళ్ళాడండి. వాళ్ళ ఒక పిల్లిలాగా సొంత కాన్స్టిట్యున్సీకి ఎవడైనా పరదాలు కట్టుకుని వెళ్తాడా? ఈయన గారు ఎవరన్నా వెళ్తే అక్కడ చెట్లన్నీ కొట్టేయాలా, బ్యారికేడింగ్ చేయాలా, 1000 మంది పోలీసులు అటు ఇటు నుంచోవాలి. ఇంత భయం ఏంటి అసలు? అతనికి తెలుసు ఎందుకు ఇంత భయం అంటే, సెక్యూరిటీ అనేది జనరల్ గా వాళ్ళకి ఉంటది కదా సార్. ఏ ముఖ్యమంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్యారికేడ్లు కట్టుకుని తిరిగారా, పరదాలు కట్టుకున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచంలోనే అత్యంత పిరికివాడిగా అయిపోయాడు. ఎందుకంటే భయం, తాను చేసినటువంటి మోసాన్ని ప్రజలు గ్రహించారు. మొన్న రీసెంట్గా ఇడుగులపై వెళ్ళాడు క్రిస్మస్కి, సొంత కాన్స్టిట్యున్సీ లీడర్స్ తగ్గు పెట్టుకున్నారు వచ్చి, ఏందన్నా కొట్లాటకు వచ్చారు ఏంది నా పైన అన్నాడు. అవును వచ్చామని చెప్పారు వాళ్ళు. ఏం చేయాలా నువ్వు? పులివెందులు నువ్వు ముఖ్యమంత్రివి, నీ సొంత కాన్స్టిట్యున్సీ, నీ మండలాల పరిస్థితి ఏంటి? మండల అధ్యక్షులు అందరూ తిరగబడ్డారు ఇడుపులపాయలో, కాదని చెప్పమనండి. సొంత కాన్స్టిట్యున్సీలోని దిక్కు లేదు. ఇవాళ బీటెక్ రవాణా పైన ఎందుకు ఇన్ని దాడులు, ఇన్ని కేసులు ఎందుకు పెట్టాలి, జైల్లో ఎందుకు పంపించాలి, వాళ్ళ సెక్యూరిటీ ఎందుకు తీసేశారు? భయపడుతున్నాడు. ఇవాళ ఆయన గెలిచే దాని మీద ఆయనకి ధీమా లేదు, అందుకని మా బీటెక్ రవాణాని టార్గెట్ చేయటం.
సో ఇవాళ ఏ విధంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. పుండు మీద కారం చెల్లినట్టు ఇంకా ఇంకా సైకోలా ప్రవర్తిస్తా ఉన్నాడు. మొన్న భారీ వర్షాలు తుఫానికి, మిగ్జామ్ తుఫానికి పంటలన్నీ నష్టపోయాయి. మీకు తెలుసు కదా, కొన్ని లక్షల ఎకరాలు పంట మునిగిపోయింది. మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇన్నేళ్ళ నుంచి మీరు ఫాలో అవుతున్నారు రాజకీయాలు. ఎవరైనా ఒక రైతు, నష్టపోయి ఉన్నటువంటి రైతు దగ్గర కానీ ఒక పొలాన్ని పరిశీలించడానికి వెళ్ళేటప్పుడు కానీ ఎలా వెళ్తాడండి? మామూలుగా వెళ్ళి ఆ చేలో దిగి ఆ రైతుతో మాట్లాడి, అంటుతుంది బురద, అంటుతుంది కొంత మట్టి అవుతుంది, దిగుతారు. చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు బురదలో నడుస్తారు, ముఖ్యమంత్రి మట్టి మనుషులు. కానీ మన సైకో మొన్న రెడ్ కార్పెట్, పొలం గట్టు వరకు రెడ్ కార్పెట్, పొలం గట్టు మీద ఈయనకి ఎండ తగలకుండా ఒక టెంట్, ఒక దొరలాగా ఈయన గారు రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ టెంట్లో నుంచి రైతన్ననే అంత దూరంగా నుంచోబెట్టారు. అంటే పాపం మా ఊరోళ్ళు ఎవరైనా అభిమానులు లేపించారేమో సార్, మీరు అట్లా ఎట్లా అంటారు? దానిని అభిమానం అంటారా? అన్న కాలుకి మట్టి అంటుందని ఏం చూడొచ్చు కదా సార్. చాలా బ్రహ్మాండంగా చెప్పారు మేడం మీరు. బేసిక్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నిజంగా ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సినిమా స్టార్ల తర్వాత పొలిటీషియన్స్ కున్నంత ఫ్యాన్స్ ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఎవరికి ఉండరు. ఇంకా అభిమానం అంటే దగ్గరకు వచ్చి కావలించుకుంటే దాని అభిమానం అంటారు. అభిమానం అందుకోవటం అంటే అవతల వ్యక్తి ఎవరైనా సరే హత్తుకోవటాన్ని అభిమానం అంటారు. అంతేగాని బ్యారికేడ్లు పెట్టి దూరాన్ని నుంచోబెట్టి రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వచ్చి దూరం నుంచి చెయ్యి ఊపటం కాదు అభిమానం పొందటం అంటే. అది చూసి నిజంగా రైతులకి ఎంత బాధ అనిపించిందంటే, మేము ఇంత ఇబ్బందుల్లో ఉంటే నువ్వు రెడ్ కార్పెట్ మీద వస్తావా, నీ కార్పెట్ లేనిదే నడవలేని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి. అది నిజంగా పుండు మీద కారం జల్లినట్లేదు. అంటే అట్లా ఎంతమందిని గాలికి వదిలేసి, ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా కనీసం వాళ్ళని వెళ్ళి పరామర్శించుదాం అన్న ఆలోచన ఉండదు. పాదయాత్రలో మాత్రం కొన్ని లక్షల బొగ్గలు నిమిరి కొన్ని కోట్ల ముద్దులు పెట్టేసి పూరి గుడిసెల్లోకి వెళ్ళిపోయి ఆ టైంకి వాళ్ళు భోంచేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ పళ్ళెం లాగేసుకుని తినేసి 4 ఫోటోలు దిగేసి ఎన్ని స్టంట్లు చేశాడండి అసలు. నట బేబత్స అన్న ఒక టైటిల్ ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నట బేబత్స, అంత బేబత్సం చేశాడు. మరి ఇవాళ ఏమైపోయినాయి అవన్నీ? ఎందుకు ప్రజల్ని దగ్గరికి రానివ్వట్లేదు? మీరు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్తే 144 సెక్షన్ ఇవాళ ఎవడక్కడ ఆ దరిదాపుల్లో ఎవడు ఉండకూడదు. మేము ప్రజావేదిక, చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే, ఇంటి కాంపౌండ్ పక్కన ప్రజావేదిక కట్టి ప్రతిరోజు కొన్ని వేల మందిని అక్కడికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు. ఇవాళ అటువంటిది తాడేపల్లి కొంప చుట్టూ 144 సెక్షన్. కాబట్టి అందుకనే ఒక పులివెందుల పులి కాదు పిల్లిలాగా మారిపోయి ప్యాలెస్లో దాక్కున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. మరి ఈసారి మోడ్ ఎట్లుండబోతుంది అంటారు సార్? అంటే ఇక్కడ ఏ విధమైన ఊపుని తీసుకురాబోతుంది టీడీపీ? ఒక సునామీ చూస్తారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఒక భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుంది. మొన్న యువగళం నవశకం భారీ బహిరంగ సభ మీరు చూశారు. దాదాపు 4-5 లక్షల మంది వచ్చారు. ఏది ఎన్ని ఆటంకాలు సృష్టించినా బస్సులు దొరకనివ్వలేదు, ఆటోలు కూడా ఆఖరికి జనాలు ఎక్కనివ్వకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ 4-5 లక్షల మంది అక్కడికి వచ్చి ఇవాళ జగన్ రెడ్డికి ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఆ రోజున పరిస్థితి ఏంటంటే, సరే తాడేపల్లి కొంపలో టీవీలు పగలటం అనేది సర్వసాధారణం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినా 2-3 టీవీలు బయలుపోతాయి. అక్కడ ఎల్జీకో సామ్సంగ్ ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారంటే వాళ్ళే వచ్చి ఆటోమేటిక్గా ప్రతిరోజు ఉదయం మీటింగ్ అయిన మరుసటి రోజు ఎల్జీ కంపెనీ ఎవడో ఫోన్ చేస్తారంట, భారతీ రెడ్డి గారు మేడం ఎన్ని దమ్మంటారని. ఆవిడ చెప్తుంది అరే వాళ్ళు 2, 3 అని చెప్తుంది. అంటే ట్రై చేశారంటే ఏమన్నా అన్బ్రేకబుల్ అంటే ఇంకా అటువంటి కనిపెట్టలేదు మేడం. ఇది నిజమే సార్? అది అంటే 100% ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మేడం ఇది. పాపం ఆవిడ అడిగారండి అన్బ్రేకబుల్ టీవీలో ఇంకా అటువంటి ఇంకా కనిపెట్టలేదండి. ఏదైనా ప్రస్తుతం అయితే బ్రేక్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి, ఏదన్నా కొత్తగా సృష్టించాలి, ఏదో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సృష్టించినట్టు అక్కడ. అంటే ఈ సైకో చేసే పనులు అక్కడ చూసి తట్టుకోలేక కథలుగా బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెట్టినా, లోకేష్ గారు భారీ బహిరంగ సభలు పెట్టినా ఇమ్మీడియట్గా లండన్ డాక్టర్ ఫుల్ అలర్ట్లో ఉంటాడు.
మన ముఖ్యమంత్రి గారికి ఆయన వ్యక్తిగత వైద్యుడు లండన్లో ఉన్నాడని చెప్పి అది కూడా వార్త. సో పాపం భారతిరెడ్డి గారు హాట్ లైన్లో లండన్ డాక్టర్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక అరగంట మొదలై ఒక అరగంట అవగానే లండన్ డాక్టర్కి ఫోన్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఈయన గారు ఎగిరెగిరి పడుతూ ఉంటాడు ఇక్కడ. సో ఆ రోజున అత్యవసరంగా అంబులెన్సులు సిద్ధంగా పెట్టారంట. లండన్ డాక్టర్ కావాలంటే స్పెషల్ ఫ్లైట్లో తీసుకొద్దామని చెప్పి. సో రేపు రోజు పాపం పరిస్థితి తెలుసుకుంటే ఒకసారి జాలేస్తూ ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఆవేశ రేపు విషయానికి వస్తే అయితే అసలు అందరూ ఆవేశపడలేదు సార్, ఎవ్వరూ కాదనడానికి లేదు. ఆవేశాన్ని నేను తప్పుపడట్లా, ఇది పిచ్చండి, దీన్ని పిచ్చి అంటారు. ఇది ఆవేశం వేరు, ఆవేదన వేరు, ఇవన్నీ వేరు. ఇది పిచ్చి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఆయన చేసేటటువంటి పనులు, అందుకనే సైకో అని పేరు పెట్టింది, ఊరికనే పెట్టలా. ఉన్నటువంటి రాజధానిని నాశనం చేయటం, 3 ముక్కలు చేయటం, అంతా రివర్స్ గేర్ కదా మొత్తం ఉన్నటువంటి ఏమండి. అసలు 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్లు ఏమన్నా మూసేస్తాడండి? ఇప్పుడు ఎవరైనా పెట్టినండి. వాళ్ళు స్టాలిన్ ఏం చేస్తూ ఉన్నాడు తమిళనాడులో, అమ్మా క్యాంటీన్ యాజ్ ఇట్ ఈజ్గా జయలలిత బొమ్మతోనే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. పరిపాలన అంటే అలా ఉండాలండి. ఇప్పుడు వ్యవస్థలు ఇప్పుడు ఒకళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ మంచిని ఎప్పుడు ఆపకూడదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేశారు. మేమన్నా ఆపేసామా దాన్ని? లేదంటే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నా ఆపేశారా? మంచిని ఎప్పుడైనా కూడా కొనసాగించాలండి, ఎవరు ప్రారంభించినా కూడా. అదేవిధంగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటప్పుడు ఇదే ఉద్దేశంతో ఇప్పుడు మీవేవైతే సూపర్ 6 ఉన్నాయి ఇవి కూడా ఆ నవరత్నాలనే ఈ ఫామ్ లోకి మార్చడం జరిగిందంటారు? ఎక్కడ లేవే. ఇప్పుడు నవరత్నాలన్నీ నవ మోసాల కింద మారిపోయినాయి. నిన్ననే మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. 85% మాత్రం సేమ్ ప్రామిసెస్. లేదు 85% ఆఫ్ ది ప్రామిసెస్ మేడ్ బై జగన్ రెడ్డి ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డి పదే అన్న మాట ఏంటంటే, నేను మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మీ దగ్గరికి ఓటు అడగడానికి వస్తాను అని అన్నాడు. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ మళ్ళీ నోటిఫికేషన్ 2025 వరకు బార్ల కొనసాగింపుకి నోటిఫికేషన్ అంట. ఏ ముఖం పెట్టుకుని వస్తాడని జగన్ రెడ్డి? మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నాడు కదా, అది కూడా కల్తీ మద్యం. ఆ బ్రాండ్ల గురించి అయితే మీరు ఇప్పటికీ ఎన్ని కథలిని ఉంటారు. మళ్ళీ ఆ బూమ్ బూమ్ బీర్లు వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి బ్రాండ్లు ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే మద్యం తయారు చేసేది జగన్, మద్యం రవాణా చేసేది జగన్, మద్యం అమ్మేది జగన్. అన్నిట్లో కూడా మొత్తం మా లిక్కర్ సిండికేట్ అంతా కూడా తన కబ్జాలో పెట్టుకున్నాడు. ఎందుకంటే తన సోదరులు జార్జ్ రెడ్డి కుమారులు ఎవరైతే ఉన్నారో, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, వాళ్ళు ఆల్రెడీ ఆఫ్రికాలో పెద్ద లిక్కర్ ఎంపైర్ ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది లిక్కర్ బిజినెస్లో. ఆ అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిస్టిలరీస్ అన్ని కబ్జా చేసి చీప్ లిక్కర్ తయారు చేసి రేట్లు పెంచేసి, గతం కంటే 2-3 రెట్లు పెంచేసి ఇవాళ ప్రజల ప్రాణాలు బలిగొంటా ఉన్నారు. ఇవాళ మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, వైజాగ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోండి, లివర్ డ్యామేజ్తో ఈ కల్తీ మద్యం తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుని వచ్చే వారి సంఖ్య ఎంత పెరిగిపోయిందో మీరు అక్కడ స్టాటిస్టిక్సే చెప్తాయి. లిక్కర్ రెవెన్యూ మద్యపాన రీసెంట్ గా నేను చూసిన ఒక వీడియోలో కూడా చాలా క్లియర్ గా, నేను 2023లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు 2024లో నన్ను గెలిపియాలి మీరు అందరూ, అప్పుడు నేను మూపిచ్చే వస్తా అంతా కూడా కేవలం 5 స్టార్ హోటల్స్ కే పరిమితం చేస్తాను, మద్యం ఇంకెక్కడా కూడా దొరకనివ్వను. ఇవాళ దానికి ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. ఏంటంటే వీళ్ళు హామీలు నిలబెట్టుకుంది. ఇవాళ మా సూపర్ 6 గురించి మాట్లాడారు మీరు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడుంది, దానిలో మేమేం కాపీ, వాళ్ళ హామీ ఏం కాదు అది. దీని గురించి మాట్లాడినాక నెక్స్ట్కి వెళ్దాం సార్.